హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన స్టాక్ మార్కెట్స్ నెగిటివ్లో ఓపెన్ అవుతాయని అందరికీ క్లియర్గా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మన తెలుగు రాష్ట్రాల్లోని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీ అందరితోని ఒక 2-3 నిమిషాలు అయితే మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి మార్కెట్స్ పడినప్పుడు 2 రకాల ఇన్వెస్టర్స్ అయితే ఉంటారు. ఒకళ్ళు మార్కెట్ పడుతుందని చెప్పి ప్యానిక్ అయ్యే వాళ్ళైతే, రెండో టైప్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు బాగా పడింది కదా, దీన్ని ఆపర్చునిటీ కింద చూసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇద్దరిని అడ్రస్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మార్కెట్ ఫాల్ ఏదైతే ఇప్పుడు కరెంట్లీ మనం ఈరోజు చూడబోతున్నాం, ఈరోజు ఆర్ ఈ వీక్ వాట్ ఎవర్ టైం పీరియడ్ ఈ అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుందో, ఈ అన్సర్టన్ పీరియడ్లోని మనం మార్కెట్ ఫాల్ డెఫినెట్లీ ఆల్రెడీ గత 4-5 నెలలుగా మనం కంటిన్యూస్గా మార్కెట్ ఫాల్ అయితే చూస్తున్నాం. ఈ మార్కెట్ ఫాల్ చూసినప్పుడు ఏమవుతుందంటే, దానికి ఇన్నాళ్ళు కంటిన్యూస్గా మార్కెట్ కరెక్ట్ అవ్వడం అండ్ సడన్గా మళ్ళీ మార్కెట్ ఏదైతే ఎంత జర్క్లోని కరెక్ట్ అవ్వడం ఉంటుందో, దీంతో కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లే చాలామంది ఉంటారు. కోవిడ్ తర్వాత వచ్చిన ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ముందుగా పానిక్నెస్ అయితే ఉంటుంది. అసలు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా, మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తప్పు చేశానా, అండ్ ఏదైతే నేను ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ జీరో అయిపోతాయా, ఇలాంటి వేరియస్ పానిక్ క్వశ్చన్స్ అయితే మీలో క్రియేట్ అవుతుంటాయి. అండ్ అలాగే ఇదే ఆపర్చునిటీగా చూసి చాలామంది స్టాక్ మార్కెట్లు ఇంకా కుప్పకూలిపోతాయి, ఓకే నిఫ్టీ 15,000కి వెళ్ళిపోద్ది, ఇలాంటి వేరియస్ ప్రిడిక్షన్లు ఇస్తుంటారు. అండ్ అలాగే యూఎస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా భయంకరమైన రెసెషన్లోకి వెళ్ళిపోతాయి, ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటారు. దీంతో ఇంకా యాక్చువల్లీ ఈ కొత్త ఇన్వెస్టర్లోని భయం అయితే పెరిగిపోద్దే తప్పించి వాళ్ళు యాక్చువల్లీ ధైర్యం తెచ్చుకుని ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసే ఆస్కారాలు అయితే ఉండవు అన్నమాట. సో ఒకటి ఇలాంటి నాయిస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో, మనం ఏంటంటే ఒక ట్రాఫిక్లో వెళ్తుంటే మనకి చుట్టుపక్కల నాయిస్ చాలా వినబడుతుంటుంది. సో ఆ నాయిస్ ఎన్విరాన్మెంట్లో మనం కామ్గా ఉండి మన మైండ్ని ర్యాషనల్ వేలోని ఆలోచించేటట్టు చేసినట్టయితే, సారీ ఈరోజు వీడియోకి ఎడిటర్స్ వాళ్ళు ఎవరు రాలేదు, సో కొంచెం రఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఎడిటింగ్ టీం వచ్చేసరికి మార్కెట్ ఓపెన్ అయిపోద్ది, చాలామంది తెలుసో తెలియక మిస్టేక్స్ చేసేస్తారని ముందుగానే రికార్డ్ చేసి చెప్తున్నాను. సో ఆ ర్యాషనాలిటీ ఏదైతే ఉన్నదో నాయిస్లోని చాలా వరకు కోల్పోతాం అన్నమాట. మనం ర్యాషనల్గా ఆలోచించినప్పుడే రైట్ డెసిషన్స్ అయితే మార్కెట్లో తీసుకోగలుగుతాం. ఫస్ట్ ర్యాషనాలిటీ విషయంకి వచ్చేసరికి ముందుగా మాట్లాడుకుందాం. మార్కెట్స్ పడ్డం ఇదే కొత్త. ఒకవేళ ఎవరైనా కోవిడ్ తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చినట్టయితే మీరు ఇంత కంటిన్యూస్గా మార్కెట్ పడ్డం అండ్ ఇలాంటి సడన్ పానిక్ ఎన్విరాన్మెంట్స్ చూసి ఉండకపోవచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో మార్కెట్ పడింది కానీ ఇవన్నీ రికవర్ అయిపోయింది. బట్ ముందుగా ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసే ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. 2008 మన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ చూసామో, ఆ టైంలో అసలు మార్కెట్ రిలేటెడ్గా అవేర్నెస్ కూడా లేదు చాలామంది ఇన్వెస్టర్స్కి. ఓకే, భయంకరమైన పానిక్ ఎన్విరాన్మెంట్. అసలు మార్కెట్ రేపు రికవర్ అవుతుందా లేదా, స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి పెరగదా, అండ్ మనం పెట్టిన డబ్బులు కోల్పోయామని చెప్పే చాలామంది అనుకునేవారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మార్కెట్స్ రికవర్ అయ్యి కంపెనీస్ బాగా గ్రో అయ్యి అండ్ ఇన్వెస్టర్లు డబ్బులు సంపాదించారు. అంతవరకు ఎందుకు, రీసెంట్ కోవిడ్ ఫాలో తీసుకుందాం. ఓకే, కోవిడ్ టైంలోని అసలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఫాల్ ఏదైతే ఉన్నదో, ఈ ఫాల్ తర్వాత ప్రపంచం ఎండ్ అవుతుందని భయం అయితే లేదు కదా. కోవిడ్ టైంలోని మనకు ప్రపంచం నెక్స్ట్ ఎటువైపు వెళ్తుందో తెలియదు. ఓకే, సో ప్రపంచం ఎండ్ అయిపోద్దా అని భయాలు కూడా ఉన్నాయి. అలాంటి సినారియోల నుంచి కూడా మనం మార్కెట్స్ ఫాల్ అయ్యి అండ్ రికవర్ అవ్వడం చూసాం. సో ఇలాంటి మార్కెట్ ఫాల్స్ ఏవైతున్నాయి 2018లో చూసాం, ఇలాంటి వేరియస్ సైకిల్స్ చూసాం. సో ఈ సైకిల్స్ చూడండి, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ పానిక్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. నేను మల్టిపుల్ సైకిల్స్ చూసాను. ఓకే, మార్కెట్స్ ఎలాగైతే పడతాయో అలాగే పెరుగుతాయి కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మార్కెట్ ప్రీవియస్గా హై ఏదైతే ఉన్నదో, పడకముందు హై ఏదైతే ఉన్నదో దానికన్నా దాటి ఇంకా మరింత పైకి వెళ్ళడం మనం చూసాం అండ్ అదే చూస్తాం కూడా మన ఇండియన్ మార్కెట్లో. ఇది ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రజెంట్ సినారియో మాట్లాడుకుందాం. డొనాల్డ్ ట్రంప్ గారు విధించిన టారిఫ్స్లోని హైయెస్ట్ టారిఫ్స్ ఏ కంట్రీకి విధించారు? చైనాపై కదా. అండ్ వియత్నాం ఈజ్ ఏ ప్రాక్సీ కంట్రీ టు చైనా. ఓకే, మనకి డొనాల్డ్ ట్రంప్ గారు ప్రీవియస్గా ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ కన్నా ముందు టర్మ్ ఏదైతే ఉందో ఆ టైంలో కూడా చైనా మీద టారిఫ్స్ విధించాలి అండ్ చైనా నుంచి ఇంపోర్ట్స్ ఏవైతే దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ చేసేవారు. ఇవన్నీ కూడా ఈ టైంలోనే యాక్చువల్లీ అన్ని కంట్రీస్ మీద విధించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, చైనా ఆ టైంలో స్మార్ట్గా ఏం ప్లే చేసింది, చైనా మీద ఇలాంటి టారిఫ్స్ వస్తాయని వాళ్ళు ప్రాక్సీ కంట్రీస్ని తయారు చేసుకున్నారు. వియత్నాం ఇలాంటి వేరియస్ అదర్ కంట్రీస్ అక్కడి నుంచి కూడా యూఎస్కి ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెంచుతూ వచ్చారు. సో నో ఈ చైనీస్ ప్రాక్సీ కంట్రీస్ ఏవైతే
వీటి మీద కూడా టారిఫ్స్ ఎక్కువగా విధించారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు విధించిన టారిఫ్స్ యొక్క పర్సంటేజ్ల ఆధారంగా మనం చూసినట్లయితే ఏవైతే కంట్రీస్కి హైయెస్ట్ టారిఫ్స్ విధించారో దాన్ని బట్టి క్లియర్లీ మనకు అర్థమవుతుంది యూఎస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ అగేన్స్ట్ ఇండియా, ఇట్ ఈస్ అగేన్స్ట్ చైనా. ఓకే, నాట్ అగేన్స్ట్ నాట్ ఓన్లీ ఇండియా, మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మీద అగేన్స్ట్గా కాదు, యాక్చువల్లీ దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ చైనా. ఓకే, సో చైనీస్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా, అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు కూడా తెలుసు చైనా ఈజ్ బికమింగ్ సూపర్ పవర్. ఓకే, సో యూఎస్ని దాటేస్తుందని వాళ్ళకి ఏదైతే ఫియర్ ఉంటుందో దాంతోనే ఆ చైనా రిలేటెడ్గా రెస్ట్రిక్షన్స్ అయితే వాళ్ళు విధించడానికి చూస్తున్నారు. నో దానివల్ల ఏదైతే టారిఫ్స్ ఇంపోజ్ చేశారో, ఎస్ మన దేశం మీద పెయిన్ ఉంటుందా అంటే ఎస్ మన దేశం మీద కూడా పెయిన్ ఉంటుంది. కాకపోతే మనం రియలిస్టిక్గా చూడాల్సిన విషయం ఏంటంటే మన దేశం మీద ఎంత పెయిన్ ఉంటుంది. సో మన దేశం నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్స్ విషయంకి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ సర్వీసెస్. ఓకే, ఐటీ సర్వీసెస్ మీదే టారిఫ్స్ ఉన్నాయి. నో, అలానే ఐటీ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవ్వదా అంటే దాని గురించి మాట్లాడతాను. అలాగా దానికన్నా ముందు మిగిలిన మన ఎక్స్పోర్ట్స్ యూఎస్కి వెళ్ళే వాటిలో మెజారిటీ ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్సే. నువ్వు ఈ ఫార్మా ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్స్ విధిస్తారని చెప్పి ఏదైతే ఫియర్ నడుస్తుందో, ఎస్ విధించవచ్చు, విధించకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఓకే గవర్నమెంట్స్ మారేది ఎప్పుడు మన నిత్య అవసర సరుకుల యొక్క ప్రైజులు గణనీయంగా పెరిగిపోయినప్పుడే గవర్నమెంట్స్ మారిపోతాయి. ఓకే, మన ఫుడ్ ప్రైసెస్ బాగా పెరిగిపోవడం, మన మెడిసిన్స్ ఏవైతున్నాయో అవి బాగా పెరిగిపోవడం, ఇలాంటివి పెరిగినప్పుడే తప్పించి కానీ లేదా లగ్జరీ ఐటమ్స్ ఏవైతున్నాయో అవి పెరిగినంత మాత్రాన ప్రజలు పెద్దగా పట్టించుకోరు. సో ఇది ప్రతి గవర్నమెంట్కి తెలుసు. నౌ ఆ నిత్య అవసరాల్లోని మనకి మెడిసిన్స్ కూడా వస్తాయి. ఓకే, సో గవర్నమెంట్స్ అంత ఫూలిష్ డెసిషన్స్ అయితే తీసుకో. ఏంటంటే మెడిసిన్ రిలేటెడ్గా ఇన్ఫ్లేషన్ వాళ్ళది అంటే మన మీద టారిఫ్స్ ఇష్టం వచ్చినట్టుగా విధించినట్టయితే వాళ్ళ దగ్గర మెడికల్ కాస్ట్ బాగా పెరిగిపోయింది అనుకోండి, వాళ్ళ ప్రజల నుంచే వాళ్ళ మీద ఏంటంటే హెజిటేషన్ అయితే పెరుగుతుంది అండ్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళిపోతారు. సో అండ్ మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ నుంచి మెజారిటీ ఆఫ్ ది యూఎస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నా కూడా దానివల్ల భారీగా మన ఫార్మా ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే అది ఉండకపోవచ్చు అని అయితే అనుకుందాం. అండ్ ఇంకొక విషయం చెప్తాను, ఈ ఏదైతే టారిఫ్ వార్ ఉన్నదో మనం రియలిస్టిక్గా మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ మన అదర్ కాంపిటేటివ్ కంట్రీస్ ఏవైతే మన దగ్గర ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా గ్రోత్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ మన కాంపిటేటివ్ కంట్రీస్ అన్నీ మనకన్నా చాలా ముందు ఉన్నాయి. వాళ్ళ మీద టారిఫ్స్ విధించడం వల్ల ఇన్ఫ్యాక్ట్ ఎంతో కొంత మన దేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇదంతా లాంగ్ టర్మ్ విషయం. వారం 10 రోజులు సంవత్సరాల్లో జరిగేవి కాదు. ఈ వారం 10 రోజులు అండ్ సంవత్సరంలోనే ఏంటంటే ప్యానిక్నెస్తోనే మార్కెట్లోనే అన్సర్టనిటీ ఉంటుంది. బట్ మనం యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం చూడాల్సింది ఏంటి, మన లాంగ్ టర్మ్ పిక్చర్ ఏం జరుగుతుందన్నది అర్థం చేసుకోవాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఎంటైర్ సినారీ వల్ల మన దేశం ఎంతో కొంత లాభపడుతుందే కానీ మన దేశం నష్టపోదు. ఓకే, ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో పెయిన్ ఉంటుంది, అది డౌట్ లేదు. కానీ లాంగ్ టర్మ్లోని యాజ్ ఏ కంట్రీ మన ఇండియా గ్రో అయ్యే ఆస్కారాలే క్లియర్గా కనబడుతుంది. గవర్నమెంట్స్ కూడా కొంచెం యాక్ట్ చేయాల్సి ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా ప్రాక్టికల్లీ అంటే స్టేట్మెంట్స్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్లీ గవర్నమెంట్స్ కూడా యాక్ట్ చేసి నిజంగానే బిజినెస్ని మనం ఫాస్ట్ వేలోని ఇండియాలోని స్టార్ట్ చేయగలం అండ్ ఆపరేషన్ స్టార్ట్ చేయగలం. ఇలాంటి స్టెప్స్ అన్ని తీసుకున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇండియా హ్యాస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ సీ ఇట్ యాజ్ ఎ గోల్డెన్ ఎరా ఫర్ ఇండియా. ఎందుకంటే మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేద్దామని చెప్పి గత 4-5 సంవత్సరాలుగా మన దేశం ప్రయత్నిస్తుందో ఈ టారిఫ్స్ యాక్చువల్లీ దాన్ని ఇంకా యాక్సలరేట్ చేస్తాయి. ఇంకా ఫాస్ట్గా మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ గ్రో అయ్యే ఆస్కారాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మార్కెట్స్ పడినప్పుడు ఈ పాజిటివ్స్ ఏవి కనబడవు జరిగేవి. కాకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్లో మనం యాజ్ ఎ హ్యూమన్ షార్ట్ టర్మ్లో జరిగే వాటికి రియాక్ట్ అవుతుంటాం. అది రియాక్ట్ అయినప్పుడే మనం తప్పులు చేస్తాం అన్నమాట. సో ఓకే మార్కెట్స్ రిలేటెడ్గా మన ఇండియాకి మంచిది అన్నాను కదా, సో వెంటనే ఇన్వెస్ట్ చేసేలా అంటే నువ్వు ఆ తప్పు కూడా చేయొద్దు. ఓకే, నేను ఫస్ట్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు మార్కెట్లో ప్యానిక్ అయ్యి అమ్మడం మాత్రం చేయొద్దు. ఎందుకంటే అమ్మడం చేస్తే మాత్రం దట్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్లండర్ విచ్ యూ ఆర్ డూయింగ్. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ ఈక్విటీ మార్కెట్స్లోని ఈ కరెక్షన్ ఏదైతే ఉందో ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ. కానీ ఆపర్చునిటీ అన్నాను కదా అని చెప్పి ఈరోజు పరిస్థితికి ఇన్వెస్ట్ చేసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా రోజు రోజుకి డైనమిక్గా మారుతున్నాయి. సో షార్ట్ టర్మ్లోని మనకి ఎమోషన్స్ ఆధారంగా మార్కెట్ యొక్క రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఓకే మార్కెట్ ఒక ఒడిదుడుకులు ఏవైతే ఇవి ఇంకా కొన్నాళ్ళు కంటిన్యూ ఆస్కారం ఉంటుంది. సో ఈ ఫాల్ డెఫినెట్లీ నెక్స్ట్ 6 months 1 year వాట్ ఎవర్ టైం పీరియడ్
ఇన్వెస్టర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ అబ్నార్మల్గా లాస్ట్ ర్యాలీలో బాగా పెరిగిపోయాయి కదా. ఈ కరెక్షన్ యాక్చువల్లీ చాలా మంచి వాల్యుయేషన్స్కి అయితే తీసుకొస్తున్నాయి. సో మీరు ఒకవేళ ఎంప్లాయీ అయినట్టయితే మీ శాలరీలో ఏదైతే డబ్బులు సేవ్ చేయాలనుకుంటారో వాటిలో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లోగా అక్యుములేట్ చేయడం బెటర్. ఈరోజు కూడా పరిగెత్తుకు వెళ్ళిపోయి కొనియాల్సిన అవసరం లేదు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, చాలామంది ఇన్వెస్టర్లు రీసెంట్ టైంలో అప్పులు చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది స్టాక్ బ్రోకర్స్ అప్పు చేసి ఇన్వెస్ట్ చేసి ఆస్కారం ఇస్తున్నారు కదా అని చెప్పి ప్లెజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తప్పు చేయొద్దు. ఎందుకంటే మీరు అలా ఇన్వెస్ట్ చేసినట్టయితే వీ డోంట్ నో మార్కెట్ నెక్స్ట్ 1 వీక్లోని 1 మంత్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. మార్కెట్ ఇంకో 5-10% కరెక్ట్ అయింది, ఓకే, మీ మార్జిన్స్ ట్రిగర్ అయిపోయి ఆటోమేటిక్గా మీ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని సెల్ చేసేస్తారు కదా బ్రోకర్స్. సో అన్నెసరీ అలాంటి తప్పులు చేసి ఓకే భారీ నష్టాలను అయితే భరించొద్దు. ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే, పానిక్ అవ్వద్దు, ధైర్యంగా ఉండండి. ఓకే, డెఫినెట్లీ ఇండియన్ మార్కెట్స్ విల్ హ్యావ్ ఏ మచ్ బ్రైటర్ డేస్ అహెడ్. అండ్ ఐటీ రిలేటెడ్గా మాట్లాడుతా అన్నాను కదా. ఐటీ రిలేటెడ్గా ఏదైతే ఈ స్టెప్స్ ఉన్నాయి దీనివల్ల డెఫినెట్లీ యూఎస్ ఎకానమీ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మన ఐటీ ఇండస్ట్రీ యూఎస్ ఎకనామిక్ గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి యూఎస్ ఎకానమీలోని మనం రెసిషన్ కానీ లేకపోతే మేజర్ స్లో డౌన్ కానీ చూసినట్టయితే ఆటోమేటిక్గా ఐటీ స్పెండింగ్ తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఐటీ సెక్టర్ మీద అయితే మాత్రం కొన్నాళ్ళ పాటు ఆ పెయిన్ కంటిన్యూ ఆస్కారం ఉంటుంది. అండ్ ఐటీ ఎంప్లాయీస్ మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంటుంది. సో మిగిలిన రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ రిలేటెడ్గా ఓకే మార్కెట్స్ పడతాయి, ఓకే, కానీ పానిక్ అవ్వద్దు, ధైర్యంగా ఉండండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్కెట్ చూడొద్దు, హ్యాపీగా టైం ఉంటే అంటే ఆఫీస్ వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ చేయండి. లేదంటే ఇంకా బాగా టైం ఎక్కువ ఉన్నట్టయితే ఒక మూవీ చూసుకోండి. అండ్ ఐపీఎల్ మ్యాచెస్ రన్ అవుతున్నాయి కదా వాటిని చూసుకోండి. ఓకే, మార్కెట్ చూడొద్దు. ఓకే, అండ్ లాజికల్ థింగ్స్ ఏవైతున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే, మార్కెట్లో ప్యానిక్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో, ప్యానిక్నెస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో అవన్నీ ఇగ్నోర్ కొట్టండి, నాయిస్ని ఇగ్నోర్ కొట్టండి. This is what I want to convey. Have a great day and have a great year ahead.